వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటిక్ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, విటమిన్ B12 సో ఇది చాలా వరకు కూడా ఏదైనా మనకు నరాల బలహీనత ఉంది అన్న, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, కాళ్ళు లాగేస్తూ ఉన్నాయన్న దీని పేరే చెప్తూ ఉంటారు డాక్టర్స్. అంటే B12 లోపం ఉంది మీకు, లేదంటే B6 ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఏంటి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది? అదేవిధంగా హోమియోపతిలో దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఈ నరాల బలహీనత, అదేవిధంగా నరాల్లో తిమ్మిర్లు. ఒక పేషెంట్ మన దగ్గర ఏ కండిషన్లో వచ్చిండ్రు తెలుసా? ఇట్లా నడుస్తున్నారు అనుకోండి, రైట్ కాళ్ళలో ఇట్లా షాక్ కొట్టినట్టు అవుతుంది. అది కూడా పాదాల్లో స్పెషలీ ఏదో మండుతుంది, షాక్ కొడుతుంది. మళ్ళీ చేయి జర్ర ఎత్తితే కూడా షాక్ కొడుతుంది. తిమ్మిర్లు ఉన్నాయి, మొత్తం లాగడం ఉంది, కానీ రైట్ సైడే ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే 4 ఏళ్ల నుంచి ఉంది. పేషెంట్కి షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. డాక్టర్లు ఏమంటున్నారు, మీకున్న కండిషన్కి B12 మీరు సప్లిమెంట్ వేసుకోండి, జర కవర్ అవుతుంది. B12 ఏమో పేషెంట్ వేసుకుంటున్నారు, కానీ B12 పెరగట్లేదు. ఓకే, ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఇంజెక్షన్ తీసుకున్నంత రోజులు, కొద్ది రోజులు పెరుగుతుంది. ఆ షాక్ కొట్టే ఫీలింగ్ ఏంది కొంచెం తగ్గుతుంది, కానీ ఉంది. కానీ ఎప్పుడైతే ఎన్ని రోజులు నేను ఇంజెక్షన్లు తీసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏంది హిస్టరీ నేను చెప్తాను మీకు. పేషెంట్కి ఈ వైర్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ వైర్, రోడ్డు మీద అది పడ్డది కిందికి. ఓకే, కిందికి పడి రైట్ సైడ్ బాడీ కాలిపోయింది, నరాలు డ్యామేజ్ అయినాయి. నరాలు ఏం పాస్ చేస్తాయి? కరెంట్ పాస్ చేస్తాయి. ఇప్పుడు ఎక్కువ కరెంట్ సడన్గా నరాల్లో పోయిందంటే ఏమవుతాయి? కాలిపోతాయి, షార్ట్ సర్క్యూట్ అయిపోయి బర్న్స్ అంటారు, బర్న్స్ కేసు అంటారు. దాంట్లో ఇది ఎలక్ట్రికల్ బర్న్స్ కేసు ఉండే. స్పర్శ ఉంటలేదు, ఒక్కొక్కసారి కాలుతుంది, ఒక్కొక్కసారి కరెంట్ కొడుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నరాల ప్రాబ్లం ఉంది. కానీ ఎట్లా వచ్చింది? ఇట్లా బర్న్స్ అయిన తర్వాత వచ్చింది. ఈ పేషెంట్కి మళ్ళీ B12 న్యాచురల్గా పెరగట్లేదు. B12 పెరిగితే మనకు నరాలు రిపేర్ అవుతాయి, కానీ అవి కూడా అవుతలేవు. అయితే మనం హోమియోపతి మందులు ఇస్తూ ఏం చేసినాము, ఈ పేషెంట్కి అన్ని నరాల ప్రాబ్లం తగ్గించినాము. ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఉంది ప్రాబ్లం. 6 నెలలు మనం మందులు వాడిర్రు, మొత్తం సెట్ అయిపోయింది, నరాలు రిపేర్ అయిపోయినాయి. మళ్ళీ దాని తర్వాత B12 టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వస్తుంది. అంటే B12 అబ్జార్ప్షన్ కూడా లేకుండే, B12 తింటే కూడా బాడీ అబ్జార్బ్ చేసుకుంటలేదు, అది కూడా మంచిగా అయిపోయింది. అయితే హోమియోపతి అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఇది బర్న్స్ కేసు ఉండే, కానీ నరాల సమస్యలు జనరల్గా ఎందుకు వస్తాయి మీకు చెప్తాను నేను. ఎస్ ప్లీజ్. షుగర్ వ్యాధి ఉంటుంది కదా, షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాలు ఎఫెక్ట్ అయ్యి దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇట్లా చాలామంది వస్తారు. ఒక పేషెంట్కి ఇట్లా మెడలో నొప్పి అవుతుంది, చక్కర్లు వస్తున్నాయి, షుగర్ ఏమో అన్కంట్రోల్డ్ ఉంది. అయితే ఎక్కడ పడిపోతాను అనేసి భయం ఉంది. మళ్ళీ దాంతోపాటు ఈ చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, నిల్చోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, పడుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ పేషెంట్కి అడిగినాము, ఏమైనా స్ట్రెస్ ఉందా అంటే, అవును సార్ ఉంది సార్. అంటే ఏంటంటే మా చిట్టీల బిజినెస్ ఉండే, అందరికీ మేము రొటేషన్లో ఉండే, పైసలు రొటేషన్లో ఉండే, దేవుని దయ వల్ల మంచిగా కమాయించినాము, అన్నీ చేసినాం. కానీ ఒక్కటేసారి చాలామంది చీటింగ్ చేసారు. ఎప్పుడు అంటే కోవిడ్ టైం, ఎవరి దగ్గర డబ్బులు లేకుండే కదా, కోవిడ్ టైంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండే, అట్లా చాలా లాస్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఆ బిజినెస్ బంద్ చేసినాం. ఆ స్ట్రెస్ వల్ల నాకు షుగర్ వ్యాధి వచ్చింది, 2-3 ఏళ్ళకి ఇట్లా అయిపోయింది పరేషాని. ఓకే ఓకే. మళ్ళీ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉండే. దీంతో ఏమర్థమవుతుంది? స్ట్రెస్ తోటి వస్తుంది, ఆల్కహాల్ కన్జంప్షన్ తోటి వస్తుంది, స్మోకింగ్ తోటి వస్తుంది, షుగర్ వ్యాధి పెరిగితే వస్తుంది. ఇవి కారణాలు ఉంటాయి. దీంతో కూడా నరాలది ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాము, మందులు ఇస్తే మొత్తం సెట్ అయిపోయింది, షుగర్ వ్యాధి తగ్గింది, నరాల ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ ఒకటి హోమ్ రెమెడీ కూడా చెప్పినాము సార్. ఓకే, హోమ్ రెమెడీ ఏం చెప్పినాము? బంతి పువ్వులు ఉంటాయి కదా, 2 బంతి పువ్వులు తీసుకోవాలి ఫ్రెష్, అది వాష్ చేసుకోవాలి. జర చిన్న చిన్న పురుగులు అవి ఇవి ఉంటాయి. వాష్ చేసుకున్నాక వాటర్ హీట్ చేసి ఈ 2 బంతి పువ్వులు దాంట్లో వేసి, అంటే మామూలుగా నార్మల్గా దండ కుట్టే బంతి పూలేనా మీరు చెప్పేది? అదే బంతి పువ్వు. ఓకే, దానివల్ల ఎట్లా ఇది? దానివల్ల ఎట్లా నేను చెప్తా. బాయిల్ చేసి స్టవ్ బంద్ చేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి, రోజు ఒకసారి తాగాలి. అయితే బంతి పువ్వు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దీన్ని క్యాలెండులా టీ అంటారు. ఇప్పుడు అందరు మీరు ఏం చేయండి, ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరందరూ ఏం చేయండి అంటే క్యాలెండ్యులా టీ బై ఆన్లైన్ అని కొట్టండి. ఓకే, కిలో మీ ప్రకారం ఎంత ఉండాలి చెప్పండి.
మామూలుగా బంతిపూలు కిలో తీసుకుంటే మహా అంటే 150 రూపాయలు అట్లా ఉంటాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇది 6,000 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. వా, ఇంగ్లీష్ పేరు పెట్టి. ఓకే. ఇది ఎంత పోతుంది? అరే ఫారినర్లు తాగుతున్నారు ఏదో క్యాలెండులా టీ అంట. అంటే ఇది డైరెక్ట్గానే దాన్ని ఆ బంతి పువ్వును వేయాలా సార్, లేదంటే ఎండబెట్టుకొని ఏమైనా పొడి చేయాలా? ఏం పొడి గిడి అవసరం లేదు, వాళ్ళు అట్లనే చేసి అమ్ముతారు, డిహైడ్రేట్ చేసి డ్రై చేసి అమ్ముతారు. ఓకే ఓకే. మన దగ్గర రెడీ అవైలబుల్ ఉంది కదా, వాష్ చేసుకోండి, అది బాయిల్ చేసుకోండి, 2 నిమిషాలు బాయిల్ చేయండి, బాయిలింగ్ వాటర్లో వేసి దాని జ్యూసెస్ దాంట్లో వస్తాయి. అది షుగర్ అది కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, నరాల పరేషాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ మార్నింగ్ ఒక కప్ తీసుకోండి. ఈ పేషెంట్కి కూడా రిజల్ట్ వచ్చింది. అంటే జరా ఇది దీంతో మొత్తం తగ్గుతుందని నేను ఎప్పుడు చెప్పను, మన మందులతో పాటు ఇది జర సపోర్ట్ ఇస్తుంది మనకు. ఇప్పుడు మోకాలు నొప్పి పేషెంట్ వచ్చిండు, మందులు వేసుకుంటే జర డైలీ వాకింగ్ చేయండి అంటే జర మంచిగా అవుతుంది కదా, అట్లా ఇది కూడా అట్లనే. దానికి చాలా వరకు డైలీ ఎప్పుడు ఇంజక్షన్లు వేసుకోవడం, ఎప్పుడు మందులు వాడుతూ లైఫ్ లాంగ్ ఉండేదానికంటే ఒక 6 నెలలు హోమియోపతికి వాడితే మంచిది అంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్.